వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. నేను మీ బండపల్లి సురేష్. ఇప్పుడు మనము తెలంగాణలో జరగబోయే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఎక్సెట్రా అన్ని నోటిఫికేషన్స్ కోసం గోల్కొండ అకాడమీలో జనవరి 16 నుండి బ్యాచెస్ రెసిడెన్షియల్ క్యాంపస్లో బ్యాచెస్ రన్ కావడం జరుగుతుంది. దీనికోసం నేను మీకు తెలంగాణ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీని టీచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక 15-20 మినిట్స్ ఒక సిలబస్ పైన ఒక అవగాహన కార్యక్రమంలాగా ఒకసారి మీకు పూర్తి స్థాయిలో సిలబస్ పైన అవగాహన అనేది తీసుకురావడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక్కసారి చూద్దాం తెలంగాణ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ. దీని నుండి ఈ మధ్య కాలంలో తెలంగాణ టీజీపీఎస్సీలో క్వశ్చన్ సర్లే అనేది పూర్తి స్థాయిలో మారడం జరిగింది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, కానీ వాటిని అర్థం చేసుకునే విధానం అంటే మనం చదివే విధానం దానికి అనుగుణంగా లేకపోవడం వల్ల ఆ క్వశ్చన్ అనేది పూర్తి స్థాయిలో టఫెస్ట్గా మారిపోతూ ఉన్నది. ఒకసారి తెలంగాణ హిస్టరీలో భాగంగా చూసినప్పుడు తెలంగాణ హిస్టరీ కాకుండా మనం ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం హిస్టరీని చదువుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం విభజించడం జరిగింది, అంటే 2 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. దానిలో భాగంగా మనం తెలంగాణ హిస్టరీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీగా మారిపోవడం జరిగింది. అంటే మనకున్న సిలబస్ని 2 రాష్ట్రాలలో విభజించడం జరిగింది. దానిలో భాగంగా మనకు ప్రత్యేకించి తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చరిత్ర ఏ విధంగా మనము ఉండేది చూద్దాం. ఒకసారి ఇప్పుడు చరిత్ర అంటే ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఆంధ్రదేశంలో భాగంగా ఉండేటి. ఈ ఆంధ్రదేశాన్ని మొత్తం కూడా పరిపాలించిన రాజవంశాలనే మనము విభజించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా మనకున్న చాప్టర్స్ శాతవాహనులు. ఈ శాతవాహనులు అనేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో పరిపాలన కొనసాగడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వీరి యొక్క పరిపాలన అనేది కొనసాగడం జరిగింది. కానీ డివైడ్ అయిన తర్వాత వీళ్ళిద్దరిని శాతవాహనులను 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రని పరిపాలించిన రాజవంశాలలో 2వ రాజవంశాన్ని మనము ఇక్ష్వాకులుగా తీసుకుంటాం. ఇదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఇంకొక సామ్రాజ్యాన్ని మనం విష్ణుకుండినీలును కూడా తీసుకుంటున్నాం. ఈ 3 సామ్రాజ్యాలు కూడా ఇటు తెలంగాణలో అంటే వీళ్ళ యొక్క పరిపాలన తెలంగాణలో ఉన్నది, మరియు వీరి యొక్క పరిపాలన సమాంతరంగా ఏపీలో కూడా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా సిలబస్లో ఈ 3 సామ్రాజ్యాలు ఉమ్మడి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలుగా మనము చెప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విష్ణుకుండ్ల సామ్రాజ్యం తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో 4వ చాప్టర్గా వేములవాడ చాళుక్యులు. పూర్తి స్థాయిలో తెలంగాణలో మరొక చాప్టరు ముదిగొండ చాళుక్యులు. పూర్తి స్థాయిలో తెలంగాణ మరి ఒక చాప్టర్ కాకతీయులు. మరి ఒక చాప్టర్ దేవరకొండ, రాచకొండ, వెలమలు. మరి ఒక చాప్టర్ కుతుబుషాయిలు. చివరి చాప్టర్ అసఫ్ జాయిల్. ఇది పూర్తి స్థాయిలో మనకున్న
తెలంగాణ చరిత్ర సంస్కృతి సంబంధించిన చాప్టర్. ఈ మొత్తం 9 చాప్టర్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన చాప్టర్లు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండులు. మరియు సో ఇక్కడ రాచకొండ, దేవరకొండ, వెలమల వరకు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన రాజ్యాలు కాకుండా ఇవి సపరేట్గా ఓన్లీ తెలంగాణ చరిత్ర సంస్కృతిని పరిపాలించిన రాజ్యాలు. మరియు సో దీంట్లో మళ్ళీ 4వ చాప్టర్గా మనం కాకతీయులు. ఈ కాకతీయులు అనేవారు మళ్ళీ మన ఆంధ్రదేశాన్ని అంటే తెలంగాణలో ఉన్న ప్రాంతాన్ని మరియు ఏపీలో ఉన్న ప్రాంతాన్ని రెండిట్లను ఏకం చేసి పరిపాలించిన మరొక సామ్రాజ్యము కాకతీయులు. మరియు నెక్స్ట్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఒక సామ్రాజ్యాన్ని మనము కుతుబుషాహీలు అనే సామ్రాజ్యం కూడా మరియు అంటే తెలంగాణలో ఉన్న ప్రాంతాలను మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన మరి ఒక సామ్రాజ్యం కుతుబుషాహీలు. సో చివరిగా అసఫ్ జాయిలు. సో ఈ అసఫ్ జాయిలు కూడా సో ఎక్కడి వరకు మొత్తం మనము 7 నిజామ్స్ అంటాం, కానీ పరిపాలించిన రాజుల సంఖ్య 10. కానీ దీనిలో నాలుగవ చక్రవర్తి అయిన నిజాం అలీ కాలం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రాల రెండిట్లను ఏకం చేసి పరిపాలించిన చిట్ట చివరి చక్రవర్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే నిజాం అలీ ఖాన్ చెప్పుకుంటాం. అంటే మీకు తెలవాల్సిన విషయం ఏంటిదంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చరిత్రనే మనము సో 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత సో డిఫరెంట్ సిలబస్గా మార్చుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ 3 చాప్టర్స్ సేమ్ ఉంటాయి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు. ఓకేనా. సో మనకి ఇక్కడ వేములవాడ చాళుక్యులు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎవరు వస్తారు? వేంగి చాళుక్యులు వస్తారు. సో తర్వాత వీళ్ళ పీరియడ్లో క్రీస్తు శకం 7 నుంచి 11 వరకు జరిగిన సామ్రాజ్యాలు. సో క్రీస్తు శకం 7 నుంచి 11 వరకు జరిగిన సామ్రాజ్యాలను మనం తీసుకుంటున్నప్పుడు సో ఒకటి సో బాదామి చాళుక్యులు. నెక్స్ట్ రెండవది రాష్ట్రకూటులు. సో మూడవది కళ్యాణి చాళుక్యులు. సో నెక్స్ట్ వేంగి చాళుక్యులు మనం ఆల్రెడీ సో రాయడం జరిగింది. బాదామి, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు. సో వీళ్ళు మనకి సమాంతరంగా ఉన్న తెలంగాణలో పరిపాలన చేస్తున్నప్పుడు సమాంతరంగా ఉన్న రాజవంశాలు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించిన చాప్టర్స్ మాత్రమే చదువుకొని వెళ్ళడం వల్ల మీరు పూర్తి స్థాయిలో ఆన్సర్స్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతితో సంబంధం ఉన్న సామ్రాజ్యాలు ఇక్కడ వేంగి చాళుక్యులు ఉన్నది, సో ఇక్కడ బాదామి చాళుక్యులు ఉన్నారు, మరియు రాష్ట్రకూటులు ఉన్నారు, మరియు కళ్యాణి చాళుక్యులు. ఈ 4 సామ్రాజ్యాల పైన మీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ పూర్తి స్థాయిలో ఉన్న ఈ వేములవాడ చాళుక్యుల పైన వచ్చే క్వశ్చన్స్ కానీ, ముదిగొండ చాళుక్యుల పైన వచ్చే క్వశ్చన్స్ కానీ, కాకతీయుల పైన వచ్చే క్వశ్చన్స్ కానీ, మరియు రాచకొండ, దేవరకొండ, వెలమల పైన వచ్చే క్వశ్చన్స్ అంటే ఈ 4 చాప్టర్స్ పూర్తి స్థాయిలో మీరు ఆన్సర్స్ చేయాలి అంటే మనతో సంబంధం ఉన్న వేంగి చాళుక్యులు మరియు బాదామి చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యుల చాప్టర్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఏపీలో సో విజయనగర సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళకు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చరిత్ర చూసుకుంటున్నాం. అంటే సో ప్రతి విద్యార్థి ఏం చేస్తా ఉన్నాడు? ఓన్లీ తెలంగాణ చరిత్ర సంస్కృతి చదువుకొని వెళ్తే సో సరిపోతుంది, మనం ఆన్సర్ చేయగలము అనే కోణంలో ఉన్నారు. కాకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలంగాణ చరిత్ర సంస్కృతితో పాటు సో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన కొన్ని చాప్టర్స్ని మనము లింక్ చేస్తూ చదవాలి. ఎందుకు అంటే ఈ సామ్రాజ్యాలన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రదేశంలో పరిపాలించిన రాజవంశాలు. ఇది మీకు మొదటగా తెలవాల్సింది. సో అందుకనే ఇక నుండి మీరు చదవాల్సిన విధానాన్ని మార్చాలి. ఎందుకు మార్చాలి అంటే మన తెలంగాణ చరిత్రతో సంబంధం ఉన్న ప్రతి చాప్టర్ పైన మీరు అవగాహన పెంచుకోవాలి. మరియు వారితో మనకున్న సొసైటీ పరంగా కావచ్చు,
ఓకేనా. వాళ్ళతో పాటు ఉన్న ఆర్కిటెక్చర్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా రెండిట్లను మనం మ్యాచ్ చేస్తూ చదవాలి. చదివినప్పుడే ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి చాప్టర్ పైన ఈ యొక్క సిలబస్ పైన మీరు పూర్తి స్థాయిలో మార్క్స్ సాధించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి. మన చాప్టర్స్ ఏంటి, మనం చదివేటప్పుడు ఎవరితో కంపేర్ చేస్తూ చదవాలి, మనకు సమాంతరంగా ఉన్న రాజవంశాలు ఏంటి అనేది మీకు ఒకసారి బ్రీఫ్గా చూపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మీకు ఒక చాప్టర్ చిన్న శాతవాహన సామ్రాజ్యాన్ని అసలు ఏ విధంగా మనం చదవాలి అనే దానిపైన ఒక చిన్న వ్యూ ఇస్తాను, ఒక్కసారి చూద్దాం. తెలంగాణ చరిత్ర సంస్కృతిలో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అనే మన యొక్క సిలబస్లో భాగంగా ఒక చిన్న వ్యూ. చూద్దాం ఏంటిది అంటే మన ఫస్ట్ చాప్టర్గా శాతవాహనులు అనేది మన టీజీపీఎస్సీ యొక్క సిలబస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్గా ఉంది. మరి శాతవాహన సామ్రాజ్యం కన్నా ముందు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో లేదా తెలంగాణ ప్రాంతంలో వేరే ఏ సామ్రాజ్యాలు లేవంటారా? ఉండుంటాయి కదా, ఎవరో ఒకరు పరిపాలన జరగాలి. ఆ పరిపాలనలో భాగంగా సమాంతరంగా వాళ్ళ తర్వాత నెక్స్ట్ సామ్రాజ్యాలు రావాల్సింది. మరి శాతవాహనుల కన్నా పూర్వము మన తెలంగాణ ప్రాంతము లేదా ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో ఉన్న సామ్రాజ్యం ఏంటి, అసలు వాటి యొక్క చరిత్ర ఏంటి, వాటి యొక్క పుట్టుపూర్వత్వాలు ఏంటి, ఒక్కసారి మనం ముందుకు వెళ్దాం. దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలోని ఒక నది ప్రవహిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణను దాటుకొని ఇక్కడికి వస్తుంది. ఏపీ నుంచి బంగాళాఖాతంలో కలుస్తాం. ఈ నదిని వివిధ పురావస్తు శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా పిలవడం జరుగుతుంది. మనము ప్రస్తుతానికి పిలుస్తున్న పేరుని గోదావరిగా మనం చెప్పుకుందాం. గోదావరి, దీని పురాతన కాలంలో ఏమనేవారు అవన్నీ తర్వాత క్లాసులో చూద్దాం. ఈ గోదావరి నది అనేది మహారాష్ట్రలో జన్మించి ప్రవహిస్తూ చివరగా ఆంధ్రప్రదేశ్ దాటుకొని బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరి నదికి ఇరువైపులా అంటే బిసైడ్స్ రెండు సైడ్లలో రెండు చిన్న అంధక రాష్ట్రాలు అనేటివి ఉన్నాయి. ఈ అంధక రాష్ట్రాల పేరే ఒకటి ములక అంధక రాష్ట్రం, రెండవది అలక్క అంధక రాష్ట్రం. క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో బౌద్ధ జైన గ్రంథాలలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని, బావరి అనే ఒక వృత్తాంతం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ని మనం చెప్పడం జరుగుతుంది. ఈ ములక అనే రెండు రాష్ట్రాలు గోదావరి నదికి ఇరువైపుల పరిపాలన చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే బౌద్ధ మత గ్రంథాల ప్రకారం తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. ఈ రెండు రాష్ట్రాలు లేదా ఈ రెండు రాజ్యాలు లేదా ఈ రెండు అంధక రాష్ట్రాల యొక్క కలయికనే అంటే తర్వాత కాలంలో ఏర్పడ్డ యుద్ధాలు కావచ్చు, మరియు వీళ్ళ మధ్యలో వచ్చిన విభేదాలు కావచ్చు, లేదా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వాటర్ రిసోర్స్ సంబంధించిన గొడవల వల్ల ఈ రెండు రాష్ట్రాల కలయికగానే మనకు దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ ఒకానొక జానపదమే అస్మక సామ్రాజ్యంగా చెప్పుకుంటాం. అంటే క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో భారతదేశంలో మొత్తము 16 జానపదాలు ఏర్పడ్డాయి. వీటిని షోడశ మహాజానపదాలు అంటాం. ఈ షోడశ మహాజానపదాలలో ఈ 16 జానపదాలలో ఉత్తర భారతదేశంలో ఏర్పడ్డ జానపదాలు 15గా చెప్పుకుంటాం, మరియు దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ జానపదం 1గా చెప్పుకుంటాం. ఆ దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ జానపదమే ఈ అస్మక జానపదంగా మనము చరిత్రకారులు మన యొక్క సిలబస్లో భాగంగా మనం దీని గురించి డీటెయిల్గా చెప్పుకుంటాం క్లాస్లో. మీకు ఒక ఓవర్వ్యూ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు అంటే మనము చదువుకుంటాం, మనం ఇక్కడ నుండి మాత్రమే పూర్తి సెలవు. ఈ అసమక సామ్రాజ్యం కన్నా ముందున్న స్టోరీ దీని గురించి చాలా చెప్పాల్సి ఉంటుంది. ఒక 1 hour స్టోరీ ఉంటుంది.
కానీ ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఒక రెండు చిన్న రాజ్యాల కలయికనే మనం అస్మక సామ్రాజ్యంగా చెప్పుకుంటున్నాం. ఈ అస్మక సామ్రాజ్యమే దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ ఒకానొక షోడశ జానపదాల్లో భాగంగా ఏర్పడ్డని చెప్పుకుంటాం. ఇలా ఏర్పడ్డ ఈ అస్మక సామ్రాజ్యం యొక్క అస్మక సామ్రాజ్యం యొక్క శిథిలాల పైన ఏర్పడ్డ సామ్రాజ్యమే మనం ఏమని చెప్పుకుంటున్నాం, శాతవాహనులు అని చెప్పుకుంటున్నాం. శాతవాహనులు అంటే ఈ అస్మక సామ్రాజ్యం యొక్క శిథిలాల పైన మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో ఏర్పడ్డ మొదటి చాప్టర్గా శాతవాహనులు అని చెప్పుకుంటాం. ఇట్లా అంటే శాతవాహనులు చదివే ముందు శాతవాహనుల కన్నా ముందు ఎవరున్నారు, ఈ అస్మక సామ్రాజ్యం కన్నా ముందు ఎవరున్నారు, వీళ్ళకన్నా ఇంకా ముందు అంటే చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఏ విధంగా చదవాలి, దానికి ఒక కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి సీక్వెన్స్ ఆర్డర్ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రొఫెసర్ అనేవాడు ఎగ్జామినర్ అనేవాడు ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ అస్మక సామ్రాజ్య శిథిలాల పైన ఏర్పడ్డ సామ్రాజ్యమే శాతవాహనులుగా మన ఫస్ట్ చాప్టర్గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొంచెం చిన్న బ్రీఫ్గా శాతవాహనుల దగ్గరికి వెళ్దాం, ఇంకా ఎలా చదవాలి అనేది. అంటే నీకు అర్థమైంది, దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ ఒకానొక జానపదం అస్మక సామ్రాజ్యం. ఈ అస్మక సామ్రాజ్య శిథిలాల పైన ఏర్పడ్డ సామ్రాజ్యాన్ని మనం ఏమంటున్నాం, శాతవాహనులు. ఇప్పుడు ఒకసారి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ శాతవాహనుల గురించి అంటే కంప్లీట్గా. శాతవాహనులు అనేవారు దక్కన భారతదేశాన్ని పరిపాలించిన అంటే సువిశాలంగా ఒక 450 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద విస్తీర్ణంతో పరిపాలన స్టార్ట్ చేసింది. అంటే వీరు ఎవరి శిథిలాల పైన ఏర్పడ్డారని చెప్పుకుంటున్నాం మనము, అస్మక సామ్రాజ్య శిథిలాల పైన ఏర్పడ్డ సామ్రాజ్యమే శాతవాహనులుగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ శాతవాహన సామ్రాజ్యం ఏర్పడే కన్నా ముందు ఈ శాతవాహనులు అనేవారు ఉత్తర భారతదేశంలో ఏ సామ్రాజ్య కాలంలో లేదా ఏ రాజ్యం కాలంలో వీళ్ళ పరిపాలన స్టార్ట్ చేసిరు అనేది నీకు తెలవాలి. ఎవరి కాలంలో? మౌర్య రాజ్యంలో వీళ్ళ యొక్క పరిపాలన అనేది స్టార్ట్ అయింది. అసలు ఈ మౌర్యులు ఎవరు? ఈ మౌర్యులు అనేవారు ఎవరిని అంతం చేసి రావడం జరిగింది? నందవంశాన్ని అంతం చేసి రావడం జరిగింది, నందవంశాన్ని. మరి నందవంశం కన్నా ముందు సామ్రాజ్యాలు లేవా? ఈ నందవంశం కన్నా ముందున్న సామ్రాజ్యాలు శిశునాగ వంశం. మరి శిశునాగ వంశం కన్నా ముందు లేదా అంటే హరియంక వంశం. అంటే హరియంక వంశం, శిశునాగ వంశం, నందవంశం మరియు మౌర్య వంశం, ఈ 4 సామ్రాజ్యాలు అనేటి ఉత్తర భారతదేశంలో ఒక గ్రేటెస్ట్ ప్రాంతమైన మగధ, ప్రస్తుతమున్న బిహార్, దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు సరిహద్దులతో కూడుకున్న ప్రాంతాన్ని మనం చరిత్రలో మగధ అంటాం. ఈ మగధ పైన ఏర్పడ్డ మొట్టమొదటి సామ్రాజ్యం హరియంక, శిశునాగ, నంద మరియు మౌర్య. ఈ మౌర్య సామ్రాజ్య కాలం నాటికి ఈ శాతవాహనులు అనే వాళ్ళు వీళ్ళ దగ్గర పరిపాలనావేత్తలుగా పనిచేస్తూ చివరిగా ఏమైంది, అస్మక సామ్రాజ్య దక్షిణ భారతదేశంలో ఉన్న అస్మక సామ్రాజ్య రాజవంశాన్ని అంతం చేసి దక్షిణ భారతదేశంలో ఒక సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిరు. ఆ విధంగా ఏర్పాటు చేసిన సువిశాల సామ్రాజ్యం సుమారుగా 456 సంవత్సరాలు 30 మంది చక్రవర్తులు పరిపాలన చేయడం జరిగింది. అంటే ఈ విధంగా మనం చదివేటప్పుడు ఒక సామ్రాజ్యాన్ని మనం చదవడం వల్ల ఓన్లీ ఆ సామ్రాజ్యాన్ని బోర్డర్ పెట్టుకొని చదవడం కాకుండా ఆ సామ్రాజ్యం చుట్టున్న ప్రాంతాలను, చుట్టున్న సామ్రాజ్యాలను, వాళ్ళతో సంబంధం ఉన్న సామ్రాజ్యాలను అన్నీ చదువుతూ మనం వెళ్తే ఈజీగా అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం కొంచెం ముందుండడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరి కాంటెంపరీగా పరిపాలిస్తున్న రాజవంశాలు లేవా అంటే ఇక్కడ ఒక వంశం ఉంది చెర, ఇక్కడ ఒక వంశం ఉన్నది పాండ్య లేదా పాండ్యులు, ఇక్కడ ఒక సామ్రాజ్యం ఉన్నది చోళ, ఇక్కడ ఒక సామ్రాజ్యం ఉన్నది చోళ. అంటే దక్షిణ భారతదేశంలో శాతవాహనులకు కాంటెంపరీగా పరిపాలిస్తున్న దక్షిణ భారతదేశ రాజ్యాలు, ఈ వీటిపైన కూడా మనకు అవగాహన ఉండాలి. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో శాతవాహనులకు సమాంతరంగా శకులు క్షరాటక వంశం, విదేశీయులు, వీళ్ళు విదేశీ తెగ.
మరి దీంతో పాటు సో ఇంకా శాతవాహనులకు సమాంతరంగా ఉన్న వాళ్ళు సో ఇక్కడ మౌర్య సామ్రాజ్యం, ఇదే ఉత్తర భారతదేశంలో తీసుకుంటే మనం ఇంకా కన్వ వంశం, ఇదే ఉత్తర భారతదేశంలో మనం ఇంకా తీసుకుంటే సో కళింగ కారవేలుడు పరిపాలన ఎవరిది? కళింగ కారవేలుడు. ఇదే శాతవాహన సామ్రాజ్యంతో మనం ఇంకా తీసుకుంటే సో డెమిట్రియస్ అనే ఒక రాజు. గొప్ప వ్యక్తుల గురించి మాత్రమే చెప్తా ఉన్నా బ్రీఫ్గా. ఇదే శాతవాహన సామ్రాజ్య పరిపాలనతో సమాంతరంగా ఉన్న ఇంకొక వ్యక్తి, గ్రేటెస్ట్ వ్యక్తి మినాండర్. అంటే శాతవాహన సామ్రాజ్యంతో సంబంధం ఉన్న గ్రేటెస్ట్ పర్సన్స్ని మాత్రమే మీకు చూపెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిది కూడా కాంటెంపరీగా వీళ్ళతో పాటు వీళ్ళు పరిపాలించిన వాళ్ళు. ఇక్కడ నహపానుడు, శకులలో గొప్పవాడు నహపానుడు. ఇంకొక గొప్పవాడు రుద్రదాముడు. అంటే సో నహపానుడు, రుద్రదాముడు, డెమెట్రియాస్, మినాండర్, కళింగ కారవేలుడు వీళ్ళందరూ గొప్ప గొప్ప చక్రవర్తులు. ఎవరి పరిపాలనతో సంబంధం ఉంది? వీళ్ళందరికీ శాతవాహన సామ్రాజ్యంతో సంబంధం ఉన్నది. ఈ విషయాలు మనకు తెలవాలి. చాలా మంది ఏం చేస్తున్నాము, ఇవన్నీ చూడడం లేదు, ఇవన్నీ చదవడం లేదు. ఓన్లీ ఏం చేస్తున్నాము, ఓన్లీ శాతవాహనులకు సంబంధించిన చరిత్ర చదువుకొని శాతవాహనుల పైన పూర్తి అనాలిసిస్ చేసుకొని వెళ్తా ఉన్నాం. కానీ క్వశ్చన్స్ అనేటి ఏం చేస్తా ఉన్నాడు, శాతవాహనులలో ఆప్షన్స్ అంటే మనకిస్తున్న 4 ఆప్షన్లలో సో 4 ఆప్షన్లలో కూడా ఒక ఆప్షన్ మాత్రమే శాతవాహనుల గురించి ఇవ్వడం జరుగుతుంది. రెండవ ఆప్షన్ ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, శకుల గురించి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. సో 3వ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళడం ఉంటుంది, కళింగ రాజ్యం గురించి వెళ్ళడం జరుగుతుంది. సో 4వ ఆప్షన్ ఎక్కడ వెళ్ళడం, కణవ వంశం గురించి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనము చదివే విధానం అనేది ఈ విధంగా, అంటే క్వశ్చన్స్ అడిగే విధానానికి అనుగుణంగా మనము చదువుతూ వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చదువుతున్నదంతా శాతవాహనుల గురించి మాత్రమే మనం చదువుతా ఉన్నాం. కానీ ఇక నుండి ఏం చేయాలి, శాతవాహనుల పరిపాలనతో సంబంధం ఉన్న రాజవంశాలలో రాజులు గొప్పవాళ్ళు. ఒక ఆయన నహపానుడు, రుద్రధాముడు, డెమిట్రియాస్, మినాండర్ అండ్ కళింగ కారవేలుడు. వీళ్ళందరితో శాతవాహన సామ్రాజ్యానికి సంబంధం ఉందనే విషయం నీకు తెలిసినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్లలో నువ్వు ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది తప్పుగా ఉంది, ఏది సరిగా జత చేయబడింది, ఏది తప్పుగా జతపడింది అనే విషయాన్ని నీకు తెలియడం. అంటే మనము చదివే విధానాన్ని ఈ విధంగా మార్చాలి. సో అందుకనే మన గోల్కొండ అకాడమీ నాగోల్ క్యాంపస్లో జనవరి 16 నుండి సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి చాప్టర్ని మీకు ఒక డయాగ్రమెటికల్ ఓరియంటేషన్లో మ్యాప్ పాయింటింగ్తో ఆ సామ్రాజ్యంతో సంబంధం ఉన్న, అంటే ఆ రాజ్య సరిహద్దులతో సంబంధం ఉన్న ప్రతి సామ్రాజ్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రాజ్యంతో సంబంధం ఉన్న ప్రతి సామ్రాజ్యం యొక్క కల్చర్ని కావచ్చు. అంటే సో మనం ఏ విధంగా చదువుకోవాలి, సో చరిత్ర అంటేనే మనం ఏం చెప్పుకుంటాం, ఒకటి సమాజం. సో వాళ్ళ కాలం నాటి పొలిటికల్ సిస్టమ్ అంటే రాజకీయ వ్యవస్థ. సో నెక్స్ట్ ఇంకొకటి ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ వాళ్ళ కాలం నాటి సాహిత్యం, సో కట్టడాలు లేదా నిర్మాణాలు అంటే సో సొసైటీ గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి, ఎకనామికల్ సిస్టమ్ గురించి, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ గురించి, అంటే ప్రతి చాప్టర్కు మనము ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఇవి. సో ఇప్పుడు ఒక చాప్టర్ అంటే శాతవాహనుల గురించి మనం సమాజం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సో వాళ్ళ యొక్క సాహిత్యం, కళలు, నిర్మాణాల గురించి చూస్తున్నప్పుడు వీళ్ళతో సంబంధం ఉన్న ఏ సామ్రాజ్యానికి సంబంధించిన కల్చర్ అయినా మనం ఏం చేయాలి, కంపారిజన్ చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు ఈజీగా, అంటే ఇప్పుడు శాతవాహనులు అనే వాళ్ళు మౌర్యులకి సామంతులు అని చెప్పుకుంటాం, మౌర్యులకి సామంతులు అంటాం. మరి సామంతులు అన్నప్పుడు వీళ్ళ కాలం నాటి ఆర్థిక సిస్టాన్ని, వీళ్ళ కాలం నాటి పొలిటికల్ సిస్టాన్ని, వీళ్ళ కాలం నాటి ఎకనామికల్, అంటే ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది, మౌర్యుల కాలం నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే కంపారిజన్గా ఉండాలి. అంటే శాతవాహనుల కాలం నాటి వర్ణ వ్యవస్థ కావచ్చు, స్త్రీ యొక్క పొజిషన్ కావచ్చు, వీళ్ళ కాలం నాటి సంబంధించిన ట్యాక్స్ సిస్టమ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన క్వశ్చన్స్ అనేటి ఈ విధంగా రావడం, అంటే ఒక ఆప్షన్ ఒక చాప్టర్ నుండి, ఒక ఆప్షన్ దానికి రిలేటెడ్గా ఉన్న చాప్టర్ నుండి, 3వ ఆప్షన్ వాళ్ళకు సమాంతరంగా ఉన్న విదేశీ తెగ గురించి, 4వ ఆప్షన్ వాళ్ళకు సమాంతరంగా ఉన్న దక్షిణ భారతదేశ రాజ్యం గురించి, అంటే డిఫరెంట్, అంటే 4 ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది.
అందుకోసమని ఇక ఇప్పుడు మనము అంటే మన గోల్కొండ క్యాంపస్లో నెక్స్ట్ జరగబోయే బ్యాచెస్లో ప్రతి చాప్టర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగానే సో తెలంగాణ హిస్టరీ మరియు ఇండియన్ హిస్టరీ పూర్తి స్థాయిలో ఒక రాజ్యం గురించి మనం చదివితే పూర్తి స్థాయిలో దానికి సమాంతరంగా దానితో పాటు ఉన్న ప్రతిది కూడా మనము సో కంపేర్ చేస్తూ చదవడం మీకు బోధించడం జరుగుతుంది. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలరని మీ అందరికీ సో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సో అందరికీ బాయ్.